బాధ్యతాయుతంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. బాధ్యత రహితంగా ఎవరూ కూడా మాట్లాడకూడదు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే, దొంగతనం జరిగినా, ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఒకరికొకరు పొడుచుకొని మర్డర్ చేసినా సరే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సమాచారం ఇస్తారు. ఒకవేళ లేకపోతే సీసీ కెమెరాలు ప్రభుత్వం పెడితే ప్రభుత్వ సీసీ కెమెరాలను తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర అది లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అయితే షాపింగ్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయితే రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒకవేళ సొంత హౌస్ ఉంటే ఇప్పుడు సీసీ కెమెరాలు లేనటువంటి హౌసులు లేవు, షాపింగ్ కాంప్లెక్స్లు లేవు, అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు పెట్టారు అధ్యక్ష. ఆ రోజు ఫైళ్లు తగలబడ్డాయి. వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై అక్కడికి వెళ్లి ప్రభుత్వ సీసీ కెమెరాలు ఏవి ఉన్నాయో చూసి మొత్తం వెరిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కొంత సమాచారమే వచ్చింది. ఆ సీసీ కెమెరాల్లో అక్కడ ఎవరైతే హౌస్ ఉందో హౌస్ నుంచి బయటకు వచ్చి ఇది జరిగినట్టుగా కొంత ఆధారం కనిపించింది. అలాగని చెప్పి మేము విమర్శ చేయలేదు. మా ఆఫీసర్స్ ఒక లేఖ రాసి మా దగ్గర కొంతే సమాచారం ఉంది, మీ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే, కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. మా నాయకుడిని హతమార్చేయాలని, మా నాయకుడిని దాడి చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఏమనాలి? అందుకే మేము స్పష్టంగా ఆరోపణ చేశాం. ఆ రోజు ఏవైతే లిక్కర్కు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. సమాజం గుడ్డిది కాదు, ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు. నేను చెప్పిన దాంట్లో అవాస్తవం చెప్పండి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఫైర్ది, ఆ షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ తీసుకుంటలేదు అధ్యక్ష, చెప్పండి. ఇది ఎక్కడైనా దేశంలో అన్ని దగ్గర జరుగుతుంది, ప్రపంచంలో జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయి? ప్రైవేట్ అయినా సొంతమైనా గవర్నమెంట్దైనా కంపల్సరీగా సీసీ కెమెరాలు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టిస్తుంటే ఇది రూలుకు వ్యతిరేకం, సభలో తప్పు మాట్లాడుతుంది. ఐఎమ్ స్టాండ్ అయ్యాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాం మీ ద్వారా, లేకపోతే మా చైర్మన్ గారి ద్వారా అడుగుతున్నాం ఆయనకి. ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు లేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది, మీదే కదా గవర్నమెంట్, ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. ఎవరం మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. వ్యవహరించకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మంచి విధానం కాదు. ఈ ఎన్డీపీ లిక్కర్ కేసులు ఈ వాల్యూమ్ లో ఉన్నప్పుడు దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఆ ట్రాన్సాక్షన్స్ మీద ఏదన్నా ఆ డిస్టరీస్ తో ఎంక్వైరీ తప్పటి ఇది కూడా ఇంక్లూడ్ చేసింది అనేది మంత్రి గారు మీ ద్వారా అడుగుతున్నారు. రెండో విషయం, ఈ కేసుల్ని సత్వరం డిస్పోజ్ చేసి అఫెండర్స్ పనిష్ చేసేందుకు ఏదన్నా రెగ్యులర్ కోర్టులోనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారా, లేదంటే ఏదన్నా స్పెషల్ కోర్టులు పెట్టి ఏదైనా చేసే ఆలోచన ఉందనేది ప్రభుత్వం తరఫున మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నారు. అధ్యక్ష,
రెండు పెద్దలు అశోక్ బాబు గారు చాలా మంచి ప్రశ్న దీని మీద అడుగుతూ జరిగింది అధ్యక్ష. ఎందుకంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది ప్రజల ఆరోగ్యాన్నే కాదు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణా మన ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొంతమంది దళారులు గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష. ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఇటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు సొంత బ్రాండ్స్ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయటం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకునే దానికోసం అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు 150% రేట్లు పెంచేశారు అధ్యక్ష. వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి దాన్ని తెచ్చుకుని తక్కువ రేటుకి తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష. బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష దాదాపు మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష. ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో 68%, అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల 68% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 58%, శ్రీకాకుళం జిల్లాలో 16% అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష. కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో 30% వాళ్ళు తగ్గింది అధ్యక్ష సేల్. ఓవరాల్ గా చూస్తే -3% ఉంటే కేవలం ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో -30% వాళ్ళు ఉండడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ పెద్దలు అశోక్ బాబు గారు అడిగింది కేసుల గురించి అడిగారు అధ్యక్ష. తప్పకుండా ఈ కేసులన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఎలా మనం సత్వరమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పనికిరాని బ్రాండ్స్ అధ్యక్ష 29 బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం. ఇవాళ మొత్తం 350 బ్రాండ్స్ దగ్గర 300 పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం. ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ ఇవ్వండి అని చెప్పి వసూలు చేసుకున్నారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద అని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసిన జరిగింది అధ్యక్ష. సిట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యన్నారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మైను, శాండ్, ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేశారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్కి సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు, ఆరోగ్యం నష్టపోయారు. ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష.